హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో ఎంఎస్ ఎక్సెల్లో మనం నెక్స్ట్ చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే సార్ట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ సార్ట్ ఆప్షన్. దాని మనం ఇంతకుముందు ఎంఎస్ వర్డ్లో కూడా చేసాం, బట్ ఎక్సెల్లో కూడా మనకు సేమ్ ఆప్షన్, సో సేమ్ డెఫినేషన్. సో విత్ యూజింగ్ ఆఫ్ ది సార్ట్ ఆప్షన్ వీ కెన్ అరేంజ్ ది డేటా లైక్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే మనకు ఉన్నటువంటి డేటాని అసెండింగ్ ఆర్డర్ ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో మనం సెట్ చేసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా, సో మనకు అంటే టెక్స్ట్ ఉందనుకోండి, సో ఏ టు జెడ్ ఉంటే దాన్ని ఏమంటాం అసెండింగ్ ఆర్డర్ అంటాం, జెడ్ టు ఏ ఉంటే డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సో స్మాల్ టు బిగ్ ఉంటే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం, సో బిగ్ టు స్మాల్ ఉంటే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకేనా, అది మనం డేటాను అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ డేటాని ఇక్కడ నేను టైప్ చేశాను. సో దీంట్లో ఫస్ట్ మనకి ఏముందంటే సో ఏ అనే స్టూడెంట్ ఉన్నాడు, నెక్స్ట్ జెడ్ అనే స్టూడెంట్, వై అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్, ఇట్లా మన సి అనే ఇట్లా మనకు సో జిగ్జాగ్ ఉంది. ఇలా కాకుండా నాకు ఒక ఆర్డర్లో కావాలంటే ఫస్ట్ ఏ నేమ్ రావాలి, తర్వాత బి నేమ్ రావాలి, తర్వాత సి నేమ్, తర్వాత డి నేమ్, తర్వాత ఈ నేమ్, అట్లా జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ రావాలనుకుంటున్నాను. ఏ నుంచి జెడ్ వరకు రావాలనుకుంటున్నాను, దాన్ని ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో హెడ్డింగ్ని సెలెక్ట్ చేయకుండా సో ఓన్లీ ఈ డేటాని మాత్రమే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తాం ఓన్లీ టెక్స్ట్, అంటే హెడ్డింగ్ కాకుండా టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సో డేటా రిబ్బన్లో సో మనకి ఏముంటుంది ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ పక్కన మనం చూస్తే ఇక్కడ ఉంటుంది మనకి ఏ టు జెడ్, జెడ్ ఇలా కూడా ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఆటోమేటిక్ చూడండి మనకు ఓన్లీ టెక్స్ట్ వైజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. లేదు జెడ్ టు ఏ, సో ఇప్పుడు ఏమి చూడండి ఏబిసి వైజెడ్ ఇదంతా మనకి ఏంటంటే అసెండింగ్ ఆర్డర్. లేదు నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి, సో జెడ్ టు ఏ, సో ఫస్ట్ జెడ్, నెక్స్ట్ వై, నెక్స్ట్ సి, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ. ఇలా మనం ఓన్లీ ఫస్ట్ కాలం అనుకుంటే ఏ టు జెడ్, జెడ్ టు మనం ఇక్కడ చేయొచ్చు. లేదు నాకు ఇలా కాకుండా నాకు టోటల్ వైజ్ రావాలి అంటే లోయెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రావాలి, హైయెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ రావాలి, లేకపోతే హైయెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ రావాలి, లోయెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ రావాలనుకుంటున్నాను. సో దాని గురించి ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే కాలంని సెలెక్ట్ చేయాలి, ఏ కాలంని స్టార్ట్ చేయాలనుకుంటాం. సో డిఫాల్ట్ మనకి ఇంత మనం ఏ టు జెడ్, జెడ్ టు ఏంటంటే అన్నాము కదా, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు సో ఫస్ట్ కాలం అంటే ఈ నేమ్ కాలం మాత్రమే తీసేసుకుంది. లేదు నాకు నేమ్ కాలం అవసరం లేదు, సో నాకు టోటల్ కాలం కావాలి. సో టోటల్ కాలం సో ఎలా కావాలి ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అని అనుకోండి, ఫస్ట్ స్మాల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకు 281, నెక్స్ట్ 331, నెక్స్ట్ 442, నెక్స్ట్ 482, నెక్స్ట్ 521. లేదు సార్ నాకు బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ కావాలి, అప్పుడు ఇక్కడ మళ్ళీ సార్ట్ ఆప్షన్కి వెళ్తాం. సో ఇక్కడ మళ్ళీ టోటల్లో ఇక్కడ సో లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఓకే, ఇప్పుడు ఏమో చూడండి సో ఫస్ట్ 521, నెక్స్ట్ 482, 442, 331, 281. ఇలా మనం ఏ కాలం కావాలనుకుంటే ఆ కాలం ఇక్కడ ఏం చేసుకుంటే ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు గ్రేడ్ వైజ్ కావాలి, లేకపోతే రిజల్ట్ వైజ్ కావాలి, సేమ్ మళ్ళీ అదే సార్ట్కి వెళ్తాం. సో ఇక్కడ టోటల్ ప్లేస్లో ఏం చేయాలి, సో రిజల్ట్ సెలెక్ట్ చేసుకొని ఎట్లా కావాలి, సో ఏ టు జెడ్, జెడ్ టు ఏ టు జెడ్ అంటున్నాను. సో ఫస్ట్ ఫెయిల్ వచ్చిన తర్వాత పాస్ వచ్చింది. లేదు సార్ నాకు జెడ్ టు ఏ కావాలి, సో జెడ్ టు ఏ ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు గ్రేడ్ వైజ్ కావాలి, సేమ్ మళ్ళీ ఇక్కడ సార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ మళ్ళీ సో గ్రేడ్ వైజ్, సో ఏ టు జెడ్, జెడ్ టు ఏ మన ఇష్టం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఏ టు జెడ్ అన్నాను కాబట్టి సో ఫస్ట్ ఏ, బి, సో ఏ వచ్చింది, తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఎన్, నో రిజల్ట్ అట్లా. లేదు నాకు మళ్ళీ నేమ్ వైజే కావాలి, మళ్ళీ సేమ్ సార్ట్ ఆప్షన్కి వెళ్తాం. సో ఇక్కడ ఏ కాలం కావాలి, నేమ్ కాలం. ఓకే, సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి డేటాని సో ఈజీగా మనం ఏం చేసుకోవచ్చు ఇక్కడ సార్ట్ అనేది చేసుకోవచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ అనుకుంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనుకుంటే డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే చెప్పాను కదా ఏ టు జెడ్ దాన్ని వచ్చేదాన్ని ఏమంటాం అసెండింగ్ ఆర్డర్ అంటాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ టు ఏ వచ్చేదాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అది మనకు టెక్స్ట్ ఉన్నప్పుడు, వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం అసెండింగ్ ఆర్డర్ అంటే సో లోయెస్ట్ వాల్యూ నుంచి బిగ్గెస్ట్ వాల్యూ వరకు. డిసెండింగ్ వాల్యూ ఆర్డర్ అంటే సో బిగ్గెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ వరకు అట్లా అనమాట. సో దీనికి కావాలనుకుంటే మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్రెస్ చేయాలి. సో షార్ట్ కట్ కీ ఏంటి ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్రెస్ చేసాం అనుకోండి మనకి ఏమొస్తుంది ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో వాట్ ఇస్ ద షార్ట్ కట్ కీ ఆల్ట్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్రెస్ చేస్తే మనకు సో సార్ట్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ మనకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ సార్ట్ ఆప్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్.
హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.